హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ చాలా వోల్టైల్ గా ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ సీ మండే నుంచి 3 days మండే, ట్యూస్డే, వెన్స్డే కన్సిస్టెంట్ గా మార్కెట్స్ ఇంక్రీజ్ అయినాయి. అండ్ థర్స్డే ఒక్కరోజే ఈ 3 days వచ్చిన ప్రాఫిట్స్ మొత్తాన్ని థర్స్డే ఒక్కరోజే కంప్లీట్ గా వైప్ అవుట్ చేసింది. నిఫ్టీ 1 day లో 500 points ఫాల్ అయింది. అండ్ ఈవెన్ ఫ్రైడే కూడా మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేసినప్పటికీ స్లైడ్ గా హైయర్ లెవెల్ నుంచి కూడా రిజెక్షన్ కనిపిస్తుంది. అసలు ఓవరాల్ గా లాస్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన రీజన్స్ లో చూసుకుంటే 2 reasons గురించి మనం మాట్లాడుకోవాలి. ద ఫస్ట్ రీజన్ ఎఫ్ఎంసీ మీటింగ్. లాస్ట్ వీక్ లో జరిగిన ఎఫ్ఎంసీ మీటింగ్ అప్డేట్ చూసుకుంటే ఫర్దర్ డేస్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ తగ్గించే పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అది జనరల్ గా మార్కెట్స్ కి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు అగైన్ యుఎస్ ఇరాన్ ఇష్యూ ఎస్కలేట్ అవడం కూడా గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ దాని వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇలాంటి గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా వాలటైల్ విట్నెస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీక్ లో కూడా ఈ రీజన్స్ వల్ల మార్కెట్ రియాక్ట్ అవ్వచ్చు. బట్ దీంతో పాటు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోయే రీజన్స్ ఆర్ న్యూస్ గురించి చూసుకుంటే మనకి నెక్స్ట్ వీక్ లో మేజర్ ఈవెంట్స్ కానీ డేటా పాయింట్స్ అయితే ఏమీ రావట్లేదు. అంటే మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే స్ట్రాంగ్ డేటా పాయింట్స్ అయితే ఏమీ లేవండి. కాకపోతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుని తర్వాత ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. సో దీనికన్నా బిఫోర్ ఒకసారి ఫ్రైడే మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 300 points గ్యాప్ అప్ విట్నెస్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న డేటాను బట్టి రేపు మన మార్కెట్స్ అప్రాక్సిమేట్లీ 200 నుంచి 300 points గ్యాప్ అప్ జరగవచ్చు. అసలు ఫస్ట్ ఫ్రైడే నైట్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మేజర్ రీజన్ ఏంటో చూద్దాం. ద మేజర్ రీజన్ ఈస్ యుఎస్ సుప్రీం కోర్ట్ డెసిషన్. ఆల్మోస్ట్ 1 year నుంచి మనం చూసుకుంటే ట్రంప్ ఎంటైర్ వరల్డ్ మీద టాక్సెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ 1 year నుంచి ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇది కంప్లీట్ గా ఇల్లీగల్. అండ్ ఇలా టారిఫ్స్ ని ఇష్టం వచ్చినట్టు పెంచడానికి ట్రంప్ కి రైట్ లేదు అని రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఫైనల్ డెసిషన్ ని అనౌన్స్ చేసింది. అండ్ ఈ సుప్రీం కోర్ట్ డెసిషన్ లో బేసిక్ గా 9 members ఆఫ్ జడ్జెస్ ఉంటారండి. ఇప్పుడు ఏ సుప్రీం కోర్ట్ ఏదైనా ఒక ఫైనల్ డెసిషన్ అనౌన్స్ చేయాలంటే ఈ 9 members ఒక మెజారిటీ ఓటింగ్ బట్టి వాళ్ళు ఫైనల్ డెసిషన్ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ట్రంప్ రిలేటెడ్ గా ఏదైతే డెసిషన్ వచ్చిందో ఇందులో 6 members ఆఫ్ జడ్జెస్ ట్రంప్ కి అగేన్స్ట్ గా ఓట్ చేశారు. అంటే ట్రంప్ కి ఎలాంటి లీగల్ రైట్ లేదు, ఇలా టాక్సెస్ ఇంక్రీజ్ చేయడానికి ఎలాంటి లీగల్ రైట్ లేదని 6 members ఓటేస్తే 3 members ట్రంప్ కి ఫేవర్ గా ఓట్ చేశారు. సో మెజారిటీ ఆఫ్ ది డెసిషన్ అగేన్స్ట్ గా ట్రంప్ వచ్చింది కాబట్టి సో సుప్రీం కోర్ట్ క్లియర్ గా చెప్పింది ఏదైనా టాక్సెస్ ని టారిఫ్స్ ని ఇంక్రీజ్ చేయాలంటే యుఎస్ ప్రెసిడెంట్ కి కాదు, యుఎస్ కాంగ్రెస్ కా రైట్ ఉంటుంది. ఇది మనకి ఫ్రైడే అనౌన్స్మెంట్ వచ్చింది. అందుకని మన గిఫ్ట్ నిఫ్టీలో చాలా స్ట్రాంగ్ రికవరీ చూసాం, స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ విట్నెస్ చేస్తాం. ఇక్కడ వరకు ఓకే. వన్స్ సుప్రీం కోర్ట్ ఈ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత ట్రంప్ సుప్రీం కోర్ట్ ని క్రిటిసైజ్ చేస్తూ ఇది కంప్లీట్ యాంటీ అమెరికన్ అని అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పాటు నిన్న నైట్ ట్రంప్ ఎంటైర్ వరల్డ్ మీద మళ్ళీ టాక్సెస్ ని ఇంప్రూవ్ చేశారు ఆన్ స్పెషల్ లా. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే టారిఫ్స్ ని ఇంప్రూవ్ చేసే రైట్ ట్రంప్ కి లేదు, ఓన్లీ కాంగ్రెస్ కే ఉంది. కానీ యుఎస్ లో ఉన్న ఒక స్పెషల్ చట్టం వల్ల టెంపరీగా యుఎస్ ప్రెసిడెంట్ టాక్సెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ అది పర్మనెంట్ కాదు, ఓన్లీ టెంపరీ మాత్రమే. వన్స్ ఈ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే నిన్న ట్రంప్ అగైన్ టాక్సెస్ ఇంప్రూవ్ చేశారు. ఫ్రమ్ 10% నుంచి 15% కి ఇంక్రీజ్ చేశారు. ఇది ప్రతి కంట్రీ మీద దీని ఇంపాక్ట్ పడుతుంది, ఈవెన్ ఇండియా మీద కూడా పడుతుంది. బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 150 days. 150 days అంటే అప్రాక్సిమేట్లీ 5 months. అంటే నెక్స్ట్ 5 months వరకు ప్రతి కంట్రీ మీద అడిషనల్ గా 5% ట్యాక్స్ ఇంక్రీజ్ అవబోతుంది. సో దిస్ ఇస్ ద ఇంపాక్ట్. అగైన్ నెక్స్ట్ 5 months వరకు ప్రతి కంట్రీ మీద టాక్సెస్ పెరుగుతూ ఉంటాయి, ప్రతి కంపెనీకి సేల్స్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అగైన్ మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెజర్ కూడా విట్నెస్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల మార్కెట్స్ లో చాలా ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది. ఇలాంటి టైం పీరియడ్ లో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలన్నా ప్రాపర్ కాన్ఫిడెన్స్ రాదు. అంటే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుని బిగ్ లెవెల్ లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయరు. మేబీ దీని ఇంపాక్ట్ వల్ల ప్రాఫిట్ బుకింగ్ జరిగి మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా ఫాల్ కూడా అవ్వచ్చు ఒక టెంపరీ వరకు. సో రేపటి మార్కెట్స్ లో మనం ట్రేడ్ చేసుకునే ముందు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవాలండి. సో యుఎస్ సుప్రీం కోర్ట్ డెసిషన్ వల్ల గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ గ్యాప్ అప్ అయితే చూపిస్తుంది. కానీ ట్రంప్ తీసుకున్న అగైన్ న్యూ డెసిషన్ వల్ల ఈవెన్ దో గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ అయినప్పటికీ ఆ గ్యాప్ అప్ నిలబడటానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి గిఫ్ట్ నిఫ్టీ 6:30 కి స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్. సో రేపు గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ సినారియో బట్టి మనం గ్యాప్ అప్ జరుగుతుందా లేదా మళ్ళీ గ్యాప్ డౌన్ జరుగుతుందా అనేది రేపు మాత్రమే చెప్పగలం. బట్ ఇప్పుడున్న పాసిబిలిటీస్ బట్టి మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డీటెయిల్ గా రెడీ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ ఫోకస్ చేసుకుందామండి. లెట్స్ గో విత్ 15 minutes టైం ఫ్రేమ్. ఇప్పుడు నేను ఓన్లీ ప్రైస్ యాక్షన్ బట్టి ప్లాన్ చేస్తున్నానండి. సో పాజిటివ్ ప్లాన్ చేద్దాం, నెగిటివ్ ప్లాన్ చేద్దాం, న్యూట్రల్ కూడా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మనం మాట్లాడుకున్న సినారియో బట్టి మార్కెట్స్ చాలా వోల్టైల్ గా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీస్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో మనం ఒకసారి నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే ఎంటైర్ లాస్ట్ వీక్ లో మార్కెట్స్ ఈ స్వింగ్ లో దగ్గర నుంచి స్ట్రాంగ్ గా ఇంక్రీజ్ అయింది. అండ్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఇదే స్వింగ్ లో దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈవెన్ ఫ్రైడే మార్కెట్స్ కూడా ఇదే సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. లాస్ట్ వీక్ ఓవరాల్ గా చూసుకుంటే 3 times మనకి ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయ్యింది. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫ్రైడే మార్కెట్స్ నుండి ఒక లీనియర్ ఫాల్, ఒక టెంపరీ
టెంపరరీ రికవరీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అగైన్ టాక్సెస్ ఇష్యూ వల్ల మార్కెట్స్ కనుక ఫర్దర్ గా ఫాల్ అయితే మనం ఫోకస్ చేయాల్సింది ఈ స్వింగ్ లో పాయింట్ 25,400. సో దట్స్ వై 25,400 ని చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. సో వన్స్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే మార్కెట్ లో మళ్ళీ స్ట్రాంగ్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో 25,400 ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. అండ్ ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ హై లైక్ 25,800 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ వన్స్ 25,400 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మళ్ళీ 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ మొత్తానికి ఇవి మేజర్ లెవెల్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుదాం. ఇన్ బిట్వీన్ ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వదు. సో ఓవరాల్ లెవెల్స్ అయితే చూసుకున్నాం. బట్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా న్యూట్రల్ మైండ్ సెట్ తో ఉన్నాం రేపటికి. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపిస్తుంది. మార్కెట్ క్లోజ్ అయినాక అగైన్ నెగిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి మనం వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేద్దాం. సో అందుకని రేపు కంప్లీట్ మార్కెట్ ఎలా ఓపెన్ అయినప్పటికీ మనం న్యూట్రల్ గా ఉందాం. ఫస్ట్ 15 మినిట్స్ నుంచి ఫస్ట్ 30 మినిట్స్ వరకు మార్కెట్స్ ని ఇగ్నోర్ చేస్తున్నాం. ఈవెన్ మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా న్యూట్రల్ ఓపెనింగ్ వచ్చినా ఫస్ట్ 15 to 30 మినిట్స్ అస్సలు మనం ట్రేడ్ చేయొద్దు. ఇలాంటి వాలటైల్ సెషన్ లో అంటే గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఇలా మల్టిపుల్ సినారియోస్ మిక్స్డ్ సెంటిమెంట్ కనిపిస్తున్నప్పుడు ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ కూడా ఇమీడియట్ గా ట్రేడ్ చేయడు. వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా వెయిట్ అండ్ వాచ్. వాళ్ళ మార్కెట్స్ ఓపెన్ అయినాక ఇమీడియట్ గా జంప్ చేయకుండా ఫస్ట్ మార్కెట్ స్టేబిలైజ్ అయిన తర్వాత ఒక ప్రాపర్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర వాళ్ళు ట్రేడింగ్ డెసిషన్ తీసుకుంటారు. ఈవెన్ మనం కూడా రేపు అదే చేద్దాం. సో ఫస్ట్ 15 నుంచి 30 మినిట్స్ వరకు మనం మార్కెట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లేదా ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ చూసి డైరెక్షన్ డిసైడ్ అవ్వద్దు. ఫస్ట్ 15 to 30 మినిట్స్ లో మార్కెట్ చాలా వాలటైల్ గా బిహేవ్ చేసి ఒక ప్రాపర్ డైరెక్షన్ అయితే తీసుకునిద్ది. వన్స్ డైరెక్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓన్లీ లెవెల్స్ దగ్గర మనం మాట్లాడుకున్న లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుదాం. సో ఫస్ట్ సెటప్ ఇక్కడ 25,400 మనకి ఫర్ టైమింగ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ కి వచ్చి ఈవెన్ గ్యాప్ అప్ జరిగినా ఎలా జరిగినా రేపటి మార్కెట్ 25,400 లెవెల్ దగ్గరకు వచ్చి మనకి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కానీ అక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది మనం ప్రతిరోజు వీడియోలో మాట్లాడుకున్నట్టే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు 25,400 దగ్గర మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు ఈ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఒకవేళ మార్కెట్ 25,400 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే ఖచ్చితంగా పానిక్ సెల్లింగ్ జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం మీద 3 times మార్కెట్ ఈ లెవెల్ హోల్డ్ చేస్తుంది కాబట్టి వన్స్ ఆ లెవెల్ బ్రేక్ చేస్తే ఇన్వెస్టర్స్ లో ఒక ఫియర్ అనేది క్రియేట్ అయ్యి ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాంగ్ గా జరుగుతుంది. అందుకని మార్కెట్ ఫర్దర్ గా ఫాల్ విట్నెస్ చేయొచ్చు. బట్ ఈవెన్ దో ఆ బ్రేక్అవుట్ ట్రాప్ కూడా అవ్వచ్చు కాబట్టి ఈ బ్రేక్అవుట్ జరిగి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు సేమ్ 25,400 దగ్గర మనకి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపిస్తే అప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లేదంటే ఆ బ్రేక్అవుట్ కూడా మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు. ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ బట్ క్యాండిల్స్టిక్స్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో రేపటి మార్కెట్స్ లో కూడా మనం 25,400 ని ఒక బేస్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అండ్ అగైన్ దీనికి క్వైట్ ఆపోజిట్ గా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ మార్కెట్స్ గ్యాప్ అప్ జరిగి అప్ సైడ్ ర్యాలీ వెళ్ళిపోవచ్చు లేదా గ్యాప్ డౌన్ జరిగి డౌన్ సైడ్ ర్యాలీ కూడా వచ్చేయచ్చు. ఈ రెండు సినారియోస్ కూడా ఇగ్నోర్ చేసాను. మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఈ గ్యాప్ ఫిల్ చేయకుండా డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, అది హెల్దీ మార్కెట్ కాదు. అలాంటి అన్హెల్దీ మార్కెట్స్ లో కూడా మనం ట్రేడ్ చేయం. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి స్ట్రాంగ్ గా పైకి వెళ్ళేంత స్ట్రాంగ్ గుడ్ న్యూస్ ఎక్కడ లేవు. మోర్ ఓవర్ ఈ మంత్ లో మనకి ఇండియా ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. యూఎస్ ఇన్ఫ్లేషన్ కొంచెం స్టేబుల్ అయినప్పటికీ యూఎస్ మార్కెట్స్ లో కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచడానికి చూస్తుంది. మన కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అంత బెటర్ గా లేవు. ఐటీ స్టాక్స్ లో ఏ ఫియర్ వల్ల స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ సినారియో కూడా నెగిటివ్ గానే ఉంది. ఎక్కడ చూసుకున్నా మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఒక స్ట్రాంగ్ న్యూస్ కనిపించట్లేదు. సో గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ జరగడానికి పాసిబిలిటీ లేదు. బట్ బై ఛాన్స్ ఏదైనా షార్ట్ కవరింగ్ ర్యాలీ వల్ల అది వస్తే అది కూడా ట్రాప్ మీకు, అందులో ట్రేడ్ చేయదు. బట్ ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగి ర్యాలీ వస్తున్నట్లయితే మనం కొంచెం ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివ్ కాబట్టి మేజర్ రౌండ్ ఫిగర్ లెవెల్స్ బ్రేక్అవుట్ జరిగితే అప్పుడు కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ పెట్టి కానీ లేదా గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ కరెక్షన్ వస్తుంది కదా అప్పుడు ట్రేడ్ చేయడం కానీ మనం ప్లాన్ చేస్తాం. సో దిస్ ఈస్ మై ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఫస్ట్ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుతాను. అండ్ మోర్ ఓవర్ రేపు కంప్లీట్ గా న్యూట్రల్ గా ఉండి ఫస్ట్ 15 to 30 మినిట్స్ మార్కెట్ ట్రెండ్ డిసైడ్ అయిన తర్వాత మాత్రమే నేను ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటాను. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ సెన్సెక్స్ ఓవరాల్ గా చూసుకుంటే ఫ్రైడే మార్కెట్స్ రికవరీ వచ్చినప్పటికీ ఇక్కడ ఈ జోన్ లో మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కనిపిస్తుంది టెంపరీగా. సో ఈ జోన్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుందాం. లైక్ నథింగ్ బట్ 82,800 దగ్గర నుంచి 83,100 వరకు ఇది మనకి కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్ యాక్టివిటీ. మేబీ ఈ జోన్ బ్రేక్అవుట్ బట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా ఆ గ్యాప్ ఫిల్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం, అప్పుడు మాత్రం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగినా మళ్ళీ గ్యాప్ ఫిల్ చేసి ఈ ఎంటైర్ జోన్ నుంచి డౌన్ సైడ్ రివర్స్ అవుతుంది కదా అప్పుడు ట్రేడ్ తీసుకుందాం. సో రౌండ్ ఫిగర్ 82,800 నుంచి 83,100 వరకు ఒక బేస్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుని ఆ లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఫ్రైడే ఇంట్రాడే లో బ్రేక్ చేస్తా మనం ఫర్దర్ గా డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. 82,200 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో ఫైనల్లీ
బ్యాంక్ నిఫ్టీ. సో ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మన లెవెల్స్ నోట్ చేసుకున్నాం అండి. ఇక్కడ 61,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది అండ్ 60,500 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఈ సపోర్ట్ లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మనం షార్టింగ్ ఆపర్చునిటీకి వెళ్దాం ఈ రెండు లెవెల్స్ దగ్గర. అండ్ ఒకవేళ ఇప్పుడు ఏదైతే కన్సాలిడేషన్ ఉందో ఈ కన్సాలిడేషన్ అప్ సైడ్ బ్రేక్ అయినా మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. బట్ అప్ సైడ్ మార్కెట్స్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ బ్రేక్స్ దగ్గర మనం షార్టింగ్ పొజిషన్ ప్లాన్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల మన మార్కెట్స్ కంప్లీట్ సెల్లింగ్ ప్రెజర్ లోకి వెళ్తున్నాయి అండ్ హై వోల్టైల్ గా బిహేవ్ చేస్తున్నాయి. ఇలాంటి సినారియోలో మనం జస్ట్ క్యాండిల్స్టిక్ ఆర్ చార్ట్ ప్యాటర్న్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుని అసలు ట్రేడ్ చేయకూడదు. ఖచ్చితంగా డేటాను చెక్ చేసుకోవాలి అండ్ ఈవెన్ ఆప్షన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ కూడా కన్సిడర్ చేసుకుని మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. అండ్ ఈ ఎంటైర్ వీక్ మొత్తం కూడా నేను పర్సనల్ గా ఓన్లీ ఇంట్రాడే ట్రేడ్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఏ ట్రేడ్ తీసుకున్నా ఓవర్ నైట్ కి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. బికాస్ ఓవర్ నైట్ లో మనకి సెంటిమెంట్స్ కంప్లీట్ గా రివర్స్ అవ్వచ్చు. ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయిన మార్కెట్స్ ఇమీడియట్ గా రేపు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు అండ్ నెగిటివ్ గా రియాక్ట్ అయిన మార్కెట్స్ ఇమీడియట్ గా పాజిటివ్ గా కూడా రియాక్ట్ అవ్వచ్చు. కంప్లీట్ ఈ పొజిషన్స్ మొత్తం రిస్క్ లోకి వెళ్తాయి. సో కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోండి. రైట్, సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే March 2 నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ బ్యాచ్ కి ఎన్రోల్ అవ్వచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.